ఒక సాధారణ యువకుడు ఒక చిన్న ఊరిలో పుట్టి అక్కడే పెద్దవాడయ్యాడు. కానీ అతని కళలు మాత్రం అసాధారణంగానే ఉండిపోయాయి. ఆ కళను నేర్చుకోవాలంటే అతనికి ప్రేరణ, మార్గదర్శకం, అవకాశం ఈ 3 కావాలి. కానీ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇవన్నీ ఒక్కచోటే దొరుకుతున్నాయి. అది కూడా ఒక ప్రత్యేకమైన రైలు ప్రయాణంలో. దీని పేరే జాగృతి యాత్ర. ఏంటి ఈ పేరుని మీరు ఎప్పుడు వినలేదా? మీరే కాదండి, ఈ పేరుని సాధారణంగా 90% మందికి అయితే తెలియదు. చిన్న చిన్న పట్టణాల్లో ఉన్న యువతను వ్యవస్థాపకులుగా మార్చే ఈ అద్భుతమైన ప్రయాణం గురించి మీరు విని ఉండకపోవచ్చు. కానీ మీకు తెలుసా, ఇది వేల మంది జీవితాలు మార్చేసిందని? సింపుల్ గా చెప్పాలంటే 15 రోజులు, 8000 కిలోమీటర్లు, 12 నగరాలు, 500 మంది యువత. ఇది ఒక సాధారణ ట్రిప్ కాదు, ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. అసలు ఈ యాత్ర ఏమిటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఈ యాత్రకయ్యే ఖర్చు ఎంత, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ నగరాలను చూపిస్తారు, ఫుడ్, బెడ్, హెల్త్ ఎలా ఉంటుంది, అసలు ఈ యాత్రకు వెళ్ళడం వల్ల మనకేంటి లాభం అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. మీ జీవితాన్ని మార్చే అవకాశాన్ని ఈ వీడియో ఇస్తుందో లేదో ఈ వీడియోని పూర్తి వరకు చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్ గా నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయిన ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. అసలు ఈ యాత్ర ఎలా మొదలైన విషయాన్ని తెలుసుకుందాం. జాగృతి యాత్ర అనేది లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ. జాగృతి సేవా సంస్థ కింద ఏర్పాటు చేయబడింది. దీని హెడ్ ఆఫీస్ ముంబైలో అయితే ఉంది. 1997లో శశాంక్ మణి అనే వ్యక్తి భారత్కు స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాద్ భారత్ రైల్ యాత్ర అనే ప్రయోగాత్మక ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2007లో ఆయన రచించిన ఇండియా ఏ జర్నీ త్రూ ఏ హీలింగ్ సివిలైజేషన్ అనే పుస్తకం ద్వారా ఈ యాత్రకు పునర్జన్మ లభించింది. ఇప్పటికే ఈ యాత్రకు గూగుల్, డెల్, కోకోకోలా వంటి కంపెనీలు మద్దతు ఇస్తున్నాయి. ఈ యాత్ర యొక్క లక్ష్యం ఏమిటి? జాగృతి సేవా సంస్థ నైపుణ్య అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ఈ యాత్ర ద్వారా సామాజిక వ్యాపార నేతలను తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఇది 7 ప్రధాన రంగాలపై దృష్టి సారిస్తుంది: వ్యవసాయం, విద్య, శక్తి, ఆరోగ్య సంరక్షణ, తయారీ, నీరు, పారిశుద్ధ్యం, కళలు, సంస్కృతి అండ్ క్రీడలు. ఈ ఎజెండాలో భాగంగా జాగృతి మధ్య భారతదేశం మొత్తంలో విజయవంతమైన వ్యాపార నమూనాలను అనుసరించి వాటిని ప్రతిరూపించేందుకు దృష్టి సారిస్తోంది. అంటే జాగృతి యాత్ర ద్వారా పాల్గొన్న అనేక యువతులు తమ సొంత సామాజిక వ్యాపారాలను ప్రారంభించి సమాజంలో సానుకూల మార్పులు తీసుకువచ్చేలా ఈ యాత్ర వారి వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ నైపుణ్యాలు మరియు సామాజిక బాధ్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా 2030 నాటికి 1 లక్ష మంది యువ పారిశ్రామికవేత్తలు తయారు చేయడం మరియు 10 లక్షల ఉద్యోగం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కడ అప్లై చేయాలి, ఎలా, ఏమేమి కావాలి? జాగృతి యాత్ర అనే అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళండి. అక్కడ అప్లై నౌ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఒక ఫామ్ అయితే వస్తుంది. ఈ ఫామ్ లో పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినది మీ మెయిల్ ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ యాక్టివేట్ చేస్తే మీ జాగృతి అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అకౌంట్ అయిన తర్వాత మీకు అక్కడ 100 రూపీస్ ఫీజు పే చేయాలని వస్తుంది. ఆ ఫీజు పే చేస్తే మీకు అప్లికేషన్ అయితే వస్తుంది. ఈ ఫీజు అనేది రిటర్న్ ఇవ్వరు. ఈ ఫామ్ లో ఏముంటాయంటే, ఏమైనా వ్యాపారానికి సంబంధించిన అనుభవం మీకు ఉన్నట్లయితే అది, లేదా మీరు ఎందుకు ఈ యాత్రలో పాల్గొంటున్నారు, అలాగే కొన్ని నార్మల్ క్వశ్చన్స్ అయితే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా అయితే ఫిల్ చేయాలి. ఎందుకంటే వీటిని బట్టే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఆధారపడి ఉంటుంది. ఇందులో సెలక్షన్ అయిన తర్వాత వీడియో కాల్ ఉంటుంది. ఈ వీడియో కాల్లో కూడా ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో కూడా మీరు సెలెక్ట్ అయితే అప్పుడు మీకు జాగృతి యాత్రకు వెళ్ళే కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. ఓకే, సెలెక్ట్ అయిపోయారు. ఖర్చు సంగతి ఏమిటి? మనమే పెట్టుకోవాలా లేక వాళ్ళైనా హెల్ప్ చేస్తారా అంటే, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్, ఈ యాత్రకి ఖర్చు ఎంత అవుతుందంటే 1 లక్ష రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. ఎవరైనా సెలెక్ట్ అయిన తర్వాత ఆర్థికంగా బలహీనమైన అభ్యర్థులకు అవసరాన్ని బట్టి స్కాలర్షిప్లు అందించబడతాయి. సెలెక్ట్ అయిన అభ్యర్థులు స్కాలర్షిప్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇన్కమ్ ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాలి. స్కాలర్షిప్ లో సెలెక్ట్ అయిన తర్వాత 4 టైప్స్ అయితే ఉంటాయి. వాటిని ఆధారంగా మిగిలిన అమౌంట్ అయితే మనం పే చేసుకోవాలి. స్టేజ్ 1 స్కాలర్షిప్ అయితే 73,000 పే చేసుకోవాలి. అది స్టేజ్ 2 అయితే 59,900, స్టేజ్ 3 అయితే 46,500 పే చేయాలి. స్టేజ్ 4 అయితే 29,800 పే చేసి ట్రైన్ ఎక్కడమే. ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్కడికి తీసుకువెళ్తారు, ఏ నగరాలు చూపిస్తారు, ఎలా ఉంటుంది అనే కొంచెం క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా. అలాగా యాత్రలో సందర్శించి ముఖ్యమైన నగరాల గురించి అయితే తెలుసుకుందాం. ఈ జాగృతి యాత్ర 2025 నవంబర్ 7న ముంబై నుండి ప్రారంభమయ్యి నవంబర్ 22న అదే ముంబైలోనే ముగుస్తుంది. ఈ యాత్ర 15 రోజులు 8,000 కిలోమీటర్ల ప్రయాణంలో యాత్రికులు వివిధ నగరాలు మరియు పట్టణాలను సందర్శిస్తారు. అయితే ఈ యాత్రలో భాగంగా సందర్శించే కొన్ని ముఖ్యమైన నగరాలు ఏంటో చూద్దాం. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఇలా కొన్ని స్టేట్స్ అయితే తిప్పుతారు. జాగృతి యాత్ర అనేది సాధారణ పర్యటన కాదు. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం. యాత్రికులు ప్రత్యేకంగా తయారు చేసిన రైలు బోగీలో ప్రయాణిస్తారు. ఇది నివాసం మరియు సమావేశాల కోసం అనుకూలంగా ఉంటాయి. ప్రతి నగరంలో ప్రముఖ సామాజిక మరియు వ్యాపార నాయకులతో సమావేశాలు, చర్చలు మరియు వర్క్షాప్లు నిర్వహించబడతాయి.
చిన్న గుంపులుగా విడగొట్టి వివిధ సామాజిక సమస్యలపై చర్చలు నిర్వహిస్తారు. ప్రతి ప్రాంతంలో స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు మరియు సంప్రదాయాలను అనుభవించేందుకు అవకాశాలు కూడా కల్పిస్తారు. దేశం నలుమూల నుండి వచ్చిన యువతతో సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా భవిష్యత్తులో సహకార అవకాశాలు పెరుగుతాయి. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ మరి ఫుడ్, బెడ్ ఏమైనా ఎమర్జెన్సీ అయితే వాటి సంగతి ఏమిటి? యాత్రికులందరూ రైలు బోగీలో నివసిస్తారు. ఇవి చాలా శుభ్రంగా, సేఫ్టీగా ఉంటాయి. ఇక భోజనం విషయానికి వస్తే జాగృతి వాళ్ళు చూసుకుంటారు. ఇవి హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్స్ అయితే మనకి అందిస్తారు. ఎమర్జెన్సీగా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ మేల్ డాక్టర్, ఫీమేల్ డాక్టర్స్ కూడా అవైలబుల్ గా ఉంటారు. అవసరాన్ని బట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ జాగృతి యాత్ర ఒక సాధారణ ప్రయాణం కాదు, ఇది మీ జీవితాన్ని మార్చే ప్రయోగం. మీరు ఒక సామాజిక వ్యాపారవేత్తగా ఎదగాలనుకుంటే, మీలో నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించుకోవాలంటే ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. డిస్క్రిప్షన్ లో జాగృతి యాత్ర అప్లికేషన్ లింక్ అయితే ఇస్తున్నా. ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ పై క్లిక్ చేసి మీకు డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి. సో ఇది గైస్ మరి ఇవాళ వీడియో అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.